పట్ల నించోవాలి, బీసీలను మనం గెలిపించుకోవాలి. శ్రీవాణి గారు మాటలు విన్నాక ఏం చెప్తుందంటే, రేపు రాబోయే మా కార్యాచరణ బీజేపీది బీసీ ముఖ్యమంత్రిని పెడతాము, బీసీలు ఎక్కడున్నా కూడా బీసీల 42% కాంగ్రెస్ వాళ్ళు ఇవ్వకపోయినా కూడా, కేంద్రంలో ఉన్న బీజేపీ ఒప్పుకోకపోయినా కూడా ఎక్కడన్నా బీసీలు నిలబడితే బీసీలకి ఎయ్యిర్రి అని చెప్తా. మాకు చట్టపరంగా రిజర్వేషన్లు కావాలి, మాకు చట్టబద్ధంగా కావాలని మేము కోరుకుంటే ఒకటే మాట అధికారంలో కేంద్రంలో ఉన్నది మీరు, రాష్ట్రంలో ఉన్నది వాళ్ళు. 8 మంది ఈ 16 మంది కలిసి పార్లమెంట్ లా ఒక కూటమిగా ఏర్పడి చర్చ తీసుకొస్తే, ఒక బిల్లు పాస్ చేస్తే, ఒక అంటే ప్రైవేట్ మెంబర్ బిల్ అని వేస్తే ఏదన్నా ఒకటి కొలిక్కొస్తది కదా. ఇప్పటికైనా ఈ టీవీ చర్చలకు వచ్చి కూడా గడ బీసీ నిలబడ్డాడు, ఆ 2 ఓసీలు నిలబడ్డారు, బీజేపీ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు అని చెప్తుంది. కానీ మాకు చట్టబద్ధంగా కావాలి. ఎన్ని రోజుల నుంచి 60 ఏండ్ల నుంచి ఇదే ముచ్చట. మా అయ్య కొట్లాడిండు, నేను కొట్లాడుతున్నా, రేపు మా పిల్లలు కొట్లాడొద్దనే కదా. విద్య పరంగా, వైద్యం పరంగా, ఉపాధి పరంగా, కాంట్రాక్టుల పరంగా ప్రతి దాంట్లో కనీసానికి మేము ఆర్థికంగా ఎదుగుతే రేపు రాబోయేది శాసించేది మేము శాసించగలుగుతామనే ఉద్దేశంతో కదా మాకు కావాల్సింది. 85% ఉన్నోళ్ళము, కానీ 85% ఉన్నోళ్ళము ఎక్కడ వేసిన గొంగడి గక్కడనే ఉన్నట్టు ఉన్నాం తప్ప ఇప్పటి వరకు మాకు కనీసానికి తీసుకొచ్చి చెప్పింది లేదు, చేసింది లేదు. కాంగ్రెస్ ఉన్నారమ్మా బీసీలు. ఒక్క సబ్మిషన్ అండి, లాస్ట్ సబ్మిషన్ చెప్పండి. మొత్తం అందరి గురించి చెప్పండి, తొందరగా చెప్పండి, టైం తక్కువ. బీఆర్ఎస్ వాళ్ళకి బీసీల పట్ల ప్రేమ ఉంది అని అంటే నిజంగా కూడా హాస్యాస్పదం అండి. 10 సంవత్సరాలు రాజు వాళ్ళే, మంత్రి వాళ్ళే, అన్ని వాళ్ళే లాగా తెలంగాణ రాష్ట్రంలో ఉండే, మళ్ళీ ఆ రోజు ఎంతమంది మినిస్టర్లకు బీసీలకు ఇచ్చారండి వాళ్ళు. ఏదో ఈ రోజు మాట్లాడుతున్నారు. నేను ఓవరాల్ గా పావని గౌడ్ గారు చెప్పండి. శ్రీవాణి గారు మాట్లాడుతున్నారు కదా, దేశంలో ఉండి బీసీ శాఖ మంత్రిత్వ శాఖని ఏర్పాటు చేయనోళ్ళు వీళ్ళు. బీసీలం అని చెప్పుకొని దేశం అంతటా బీసీలను మోసం చేసేటోళ్ళు వీళ్ళు. మార్కెట్ కమిటీలలో 50% రిజర్వేషన్ ఇచ్చింది మహిళలకు, బీసీలకు కేసీఆర్ గారు. అసలు ఆర్థిక శాఖ మంత్రి ఎవరు మొన్నటిదాకా? ఆర్థిక శాఖ మొట్టమొదటి ఆర్థిక శాఖ మంత్రి బీసీ కాదా? శాసన మండలి చైర్మన్ ఎవరు? ఇవన్నీ తెలిసి కూడా పదే శ్రీవాణి గారికి ఒకటి అడుగుతానా, సమగ్ర కుటుంబ సర్వే గురించి మాట్లాడుతుందా లేకపోతే ఇంతసేపు కులగణన గురించి మాట్లాడిందా నాకు అర్థమైతలేదు. సమగ్ర కుటుంబ సర్వే కూడా కేవలం కేసీఆర్ గారు ఇప్పటి వరకు పబ్లిక్